Hello everyone, this is Vinita from JM Divine Tarot Telugu. సో వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నానమ్మా. యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, నా స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్, హయ్యర్ పవర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్ రిలేషన్షిప్కి సంబంధించిన హిడెన్ ట్రూత్స్, ఎమోషనల్ రియాలిటీస్, యాక్యురేట్ మెసేజెస్ బయటికి రావాలి ఈశ్వర. ప్రస్తుతం నా వ్యూవర్స్ పర్సన్ హార్ట్లో నిజంగా ఏం నడుస్తుంది? వాళ్ళు బయటకి స్ట్రాంగ్గా కనిపించిన లోపల ఏ బాధతో ఉన్నారు? వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? నా వ్యూవర్స్ ఇచ్చిన ప్యూర్ లవ్ గురించి ఇప్పుడు వాళ్ళ హార్ట్ ఏం చెప్తుంది? ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీరు రివీల్ చేయాలనుకుంటున్న అసలు నిజం ఏమిటి తండ్రి? ఇవన్నీ ఈ రీడింగ్ ద్వారా క్లియర్గా బయటికి రావాలి ఈశ్వర. ఎలాంటి భయము, కన్ఫ్యూజను, ఇంకా ఈగో, అవుట్ సైడ్ నెగిటివిటీ, మిస్లీడింగ్ ఎనర్జీస్ ఈ రీడింగ్పై ప్రభావం చూపకూడదు. ఈరోజు బయటకు వచ్చే ప్రతి మెసేజ్ నా వ్యూవర్కి క్లారిటీ, హీలింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, అలాగే డివైన్ గైడెన్స్ ఇవ్వాలి. యూనివర్స్, ఇప్పటి వరకు చెప్పబడిన ఫీలింగ్స్ బయటకు తీసుకురండి తండ్రి. అన్స్పోకెన్ రిగ్రెట్స్ రివీల్ చేయండి. సైలెంట్ హార్ట్స్లో దాగి ఉన్న ఎమోషన్స్ని క్లియర్గా చూపించండి ఈశ్వర. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్కి వాళ్ళు తెలుసుకోవాల్సిన మెసేజ్ యాక్యురేట్గా చేరేలా మీ బ్లెస్సింగ్స్తో చేయండి తండ్రి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ యువర్ ప్రొటెక్షన్, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. కార్డ్స్ తీసుకుందామమ్మా ఇప్పుడు. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, third card set, fourth card set, fifth card set, sixth card set. Okay. Seventh one, అయ్యా, సెవెంత్ కార్డ్ సెట్ పెట్టాను. 1 2 3 4 5 6 7, 8, 9th one, 10th one, 11th card set and 12th one. First card set, 4 of Wands, Ace of Pentacles, the High Priestess, 2 of Wands, King of Cups, 9 of Pentacles, Page of Cups, 9 of Wands, oh my god, Page of Pentacles, the Moon, 6 of Cups, 9 of Swords. ఫైనల్ కార్డ్ సెట్ మనకి. ఈ కార్డ్స్ చూస్తుంటే ఒక విషయం అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది నాకు. ప్రస్తుతం మీ పర్సన్ బయటికి ఎంత నార్మల్గా కనిపించినా లోపల మాత్రం ఎమోషనల్ రివ్యూ ఫేజ్లో ఉన్నారు. ఎమోషనల్ రివ్యూ ఫేజ్. నార్మల్గా రివ్యూ చూస్తాం చూడండి, అలా కాదు, ఎమోషనల్ రివ్యూ ఫేజ్. వాళ్ళు గతాన్ని, మీతో జరిగిన కాన్వర్జేషన్స్ని, మీ పేషెన్స్ని, మీ సాక్రిఫైజెస్ని, మీ జెన్యూన్ లవ్ని ఇప్పుడు కొత్త కోణంలో చూస్తున్నారు. ఒకప్పుడు ఆర్డినరీగా కనిపించిన మీ ప్రెజెన్స్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. ఓకే, ఈ రీడింగ్లో రిపీటెడ్లీ కనిపిస్తున్న విషయం ఏమిటంటే, మీ పర్సన్ ప్రస్తుతము ఎట్లా అంటే, నేను కొన్ని విషయాల్లో తప్పు చేశాను అనే రియలైజేషన్ ఫేజ్లో ఉన్నారు. అది బయటికి చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఈ ప్రాసెస్ నడుస్తుంది. ముఖ్యంగా మీరు ఇచ్చిన ప్యూర్ ఇంటెన్షన్, అన్కండిషనల్ కేర్, ఎమోషనల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళకి చాలా గట్టిగా అదంతా గుర్తొస్తుంది.
ఇప్పుడు ఒక్కో కార్డ్ ద్వారా యూనివర్స్ రివీల్ చేస్తున్న డీప్ ఎమోషనల్ ట్రూత్ ఏంటో చూద్దాము. 4 ఆఫ్ వ్యాండ్స్ చూడండి. ఈ కార్డ్ చూస్తే మొదట కనిపిస్తున్న ఎనర్జీ స్టెబిలిటీ. మీ పర్సన్ ఒకప్పుడు మీతో ఉన్నప్పుడు పొందిన పీస్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి బంధంలో, రిలేషన్షిప్లో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా, కానీ ఎమోషనల్ సేఫ్టీ మాత్రం ప్రతి కనెక్షన్లో ఉండదు కదా. కానీ ఇక్కడ మనకి మీతో ఉన్నప్పుడు వాళ్ళు మెంటలీ సేఫ్గా ఫీల్ అయ్యారు. అందుకే ఇప్పుడు లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఆ కంఫర్ట్ని కంపేర్ చేయకుండా ఉండలేకపోతున్నారు మీ పర్సన్. అది ఇక్కడ కన్వే అవుతుంది. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఇది మిస్డ్ ఆపర్చునిటీ కార్డ్. మీ పర్సన్ ఎప్పుడు రియలైజ్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్లో ఒక జెన్యూన్ ఆపర్చునిటీ వచ్చింది, ఒక నిజమైన ప్రేమ వచ్చింది, ఒక సిన్సియర్ సోల్ వచ్చింది. కానీ ఆ సమయంలో దాని విలువ పూర్తిగా అర్థం కాలేదు నాకు. ఇప్పుడు సఫర్ అవుతున్నారు వాళ్ళు. నేను అప్పుడే అప్రిషియేట్ చేసి ఉంటే బాగుండేది అనే ఎనర్జీ కనిపిస్తుంది మిమ్మల్ని. మిస్డ్ ఆపర్చునిటీ అనేది తెలుస్తుంది వారికి. ద హై ప్రీస్టెస్ చూడండి, ఈ కార్డు హిడెన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది. హిడెన్ ఎమోషన్స్, మీ పర్సన్ చాలా ఫీలింగ్స్ బయటకు చెప్పడం లేదు. వాళ్ళు సైలెన్స్ని చూసి చాలామంది వ్యూవర్స్ వాళ్ళకి ఏ ఫీలింగ్స్ లేవు, వాళ్ళు ఒక స్టబర్న్ మైండ్ అనుకుంటున్నారు. కానీ ఈ కార్డ్ చెప్తుంది వాళ్ళ హార్ట్లో జరుగుతుంది బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా ఎక్కువ. వాళ్ళు సప్రెస్ చేసిన ఎమోషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళు అనగదొక్కేసుకుంటున్న ఎమోషన్స్ మీ పర్సన్లో. అదే ఇక్కడ నాకు కన్వే చేస్తున్నారు. 2 ఆఫ్ వ్యాండ్స్ చూడండి, ఈ కార్డు ఫ్యూచర్ థింకింగ్ ఎనర్జీ అనమాట. మీ పర్సన్ ప్రస్తుతము వారి లైఫ్ చాయిసెస్ గురించి డీప్గా ఆలోచిస్తున్నారు. గతంలో తీసుకున్న డెసిషన్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్, అలాగే మీతో ఉన్న కనెక్షన్, వీటన్నిటిని మెంటలీ కంపేర్ చేస్తున్నారు. కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనుకున్నారు, కానీ రియాలిటీ ఇప్పుడు డిఫరెంట్గా కనిపిస్తుంది. అప్పుడు తెలియలేదు, ఇప్పుడు రియాలిటీకి వచ్చేసరికి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే, ఒకటి ఇమాజిన్ చేస్తే ఇంకొకటి జరుగుతుంది ఇక్కడ. మరి అంతే కదా, ట్రూత్ ఎప్పుడు ట్రూతే, ఫేక్ ఎప్పుడు ఫేకే, బయటపడక తప్పదు. కింగ్ ఆఫ్ కప్స్, ఇది చాలా పవర్ఫుల్ కార్డ్ అమ్మా. మీ పర్సన్ ఎమోషన్స్ లేకపోయిన వ్యక్తి అయితే కాదు. ఓకే, అస్సలు మీ పర్సన్కి ఎమోషన్స్ లేకపోవడం అనుకుంటున్నారు కాదు. వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ చెయ్యరు, కానీ ఫీల్ మాత్రం చాలా డీప్గా ఫీల్ అవుతున్నారు. అందుకే మీ గురించి ఎమోషన్స్ ఇప్పటికీ కంప్లీట్లీ డిజపియర్ కాలేదు. అయిపోవాలి కదా, లేకపోతే. అర్థమవుతుంది కదా మీకు. 9 ఆఫ్ పెంటికల్స్, ఈ కార్డు మీ ఎనర్జీని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది నాకు ఇక్కడ. మీరు పెయిన్ని ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యారు, ఇంకా అవుతున్నారు కూడా, అవుతున్నారు, ఇంకా అవ్వాలి అని నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. అవుతున్నారు, అవ్వాలి కూడా. మీ పర్సన్ కూడా అదే అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకప్పుడు అవైలబుల్గా కనిపించిన మీరు ఇప్పుడు హై వాల్యూ పర్సన్గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మీ వర్త్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు, ఒక వెరీ వాల్యుబుల్ థింగ్లా చూస్తున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్, అదే నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, ఈ కార్డు రీగ్రెట్తో కూడిన సాఫ్ట్ ఎమోషన్ అమ్మ. కొంతమంది పర్సన్స్ మిమ్మల్ని హర్ట్ చేసిన విషయం రిమైండ్ చేసుకుంటారు కదా, గుర్తు తెచ్చుకుంటారు కదా, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు కదా. ఇప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఎమోషనల్ అవుతున్నారు, యాక్చువల్లీ ఏడుస్తున్నారు. టు బీ ఫ్రాంక్, ఏడుస్తున్నారు. కొంతమందికి మీకు అపాలజీ ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీకు సారీ చెప్పాలి, క్షమించండి అని అడగాలి అన్న ఎనర్జీ వాళ్ళ మనసులో వచ్చింది నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు నాకు నిజంగా కేర్ చేశారు అంటే వాళ్ళు అనుకుంటున్నారు, తను నన్ను నిజంగా కేర్ చేశారు అనే రియలైజేషన్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. చూడండి 9 ఆఫ్ వ్యాండ్స్. అసలు ఎంత ఎమోషనల్ ఎగ్జాషన్ అంటే మీ పర్సన్ ప్రస్తుతం మెంటలీ చాలా టైర్డ్ అయిపోయారమ్మా. కొంచెం కదిపితే అసలు ఎవరన్నా ఇలా ముట్టుకొని జస్ట్ నిజమైన ఎమోషన్, నిజంగానే ప్యూర్ ఎమోషన్తో వారిని టచ్ చేసి అడుగుతున్నారు అంటే వారి కంట్లోంచి ఒక సముద్ర జలపాతం కారిపోతుంది. అలా ఉన్నారు.
అది కారిపోవాలి కూడా. లేదంటే వారి బ్రెయిన్ వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉందంటే అలా ఉంది. యాక్చువల్లీ ఒకప్పుడు అది మీకు ఇచ్చారు అనేది నాకు తెలుస్తుంది. మీరు స్లోలీ ఆ సముద్ర జలపాతాన్ని రోజు వదిలి ఏదో ఇప్పుడు హీల్ అయ్యారు. మీ పర్సన్ ఆ హీల్ అయ్యే స్టేజ్ హీల్ అవ్వాలి అంటే ఒక హోల్ అనేది వాళ్ళకి ఓపెన్ అయితే అందులోంచి అవుట్ అవుతుంది. అవుట్ అవ్వాలంటే ఆ ఎమోషన్ బయటికి రావాలన్న ఆ ట్రిగ్గర్ పాయింట్ని ఇప్పుడు వాళ్ళు సప్రెస్ చేసేసుకున్నారు వారి ఎమోషన్స్ని. అది కొంచెం కదిపితే ఎవరన్నా వెళ్ళి ప్యూర్ పర్సన్స్ అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు ఫ్రీ అవుతారు. చాలా మీకోసమే మెంటల్లీ టైర్డ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు తమ డెసిషన్స్ని ఎట్లా అంటే స్లోలీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏమేం డెసిషన్స్ తీసుకున్నారు, అసలు ఎందుకు ఇలా చేసామని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల ఎమోషనల్ బర్డెన్ క్యారీ చేస్తున్నారు. ఆ ఎమోషనల్ బర్డెన్ ఎంత అనేది నేను మీకు చెప్పాను కదా, ఒక చిన్నగా ఇంకా అర్థం చేసుకోండి మీరు ఎలా ఉందో వాళ్ళ పరిస్థితి. ఏం తింటున్నారో తెలీదు, ఎలా కొంటున్నారో తెలీదు, అసలు వాళ్ళ హెల్త్ ఏమైపోతుందో తెలీదు. ఇది ఒక్కటి చాలు. ఈ మెంటల్ డిస్టర్బెన్స్ ఇంత హెవీగా ఉంటే ఇది ఒక్కటి చాలు. వాళ్ళకి లేని రోగాలు కూడా తీసుకొచ్చి పెట్టి వాళ్ళని మొత్తం ఫర్ సపోజ్ 30 years అయితే 70-80 years పర్సన్ లాగా చేసేసేయడానికి ఇది ఒక్కటి చాలు. ఓకే, చూడండి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు లెర్నింగ్ ఎనర్జీ. మీ పర్సన్ ఇప్పుడు మీ బంధం గురించి కొన్ని లెసన్స్ నేర్చుకుంటున్నారు. రిలేషన్షిప్ గురించి ప్రత్యేకంగా జెన్యూన్ లవ్ ఎంత రేర్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది మీ పర్సన్కి. కొన్ని విలువలు లేట్గా తెలిసే లెసన్స్ అవుతాయి. ఈ కార్డ్ అదే చెప్తుంది మనకి ఇక్కడ యూనివర్స్ ద్వారా. ఆ విలువ ఎవరు అంటే మీ గురించి నాకు ఇక్కడ కన్వే అవుతుంది. ద మూన్. ఈ కార్డు కన్ఫ్యూజను, హిడెన్ ఫియర్స్, ఎమోషనల్ అన్సర్టనిటీ ఇవన్నీ నాకు ఇక్కడ చూపిస్తున్నాయి. మీ పర్సన్ చాలా కాలం తమ ఓన్ ఎమోషన్స్ని కూడా పూర్తిగా అండర్స్టాండ్ చేయలేదమ్మా. తమ లోపల ఉన్న ఎమోషన్సే తను అర్థం చేసుకోలేదు. కొన్ని భయాల వల్ల, కొన్ని ఇన్సెక్యూరిటీస్ వల్ల, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల తప్పు డెసిషన్స్ తీసుకున్నట్టే నాకు ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్ రాంగ్. తనకేం కావాలో కూడా తను అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరు వెళ్ళి నీకు ఇది కావాలి, నీకు అది కాదు కావాల్సింది అని చెప్పే చిన్న కూస కాదు కదా, చిన్నపిల్లలు కాదు కదా. కానీ ఇప్పుడు ఆ భ్రమ స్లోలీ క్లియర్ అవుతుంది. ఆ ఇల్యూషన్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. చాలా హారిబుల్ సిచ్యువేషన్. తన సొంత డెసిషన్స్, ఎమోషనల్ డెసిషన్స్ ఏం తీసుకోవాలి, తన ఎమోషన్కి ఏం కావాలో కూడా క్లారిటీ లేదు. చూడండి ఇక్కడ 6 of Cups. ఇది స్ట్రాంగెస్ట్ ఎట్లా అంటే నోస్టాల్జియా కార్డ్ అనమాట. మీ పర్సన్ ఇప్పటికీ మీ మెమరీస్ని క్యారీ చేస్తున్నారు చాలా గట్టిగా. వెనకాల ఒక పెద్ద బరువైన బ్యాగ్ మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా అది క్యారీ చేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్? ఫ్రీ హ్యాండ్స్తో మూవ్ అయిన దానికిను ఒక బరువుని వెనకాల వేసుకొని మూవ్ అవుతూ ఉంటే అది ఎట్లా ఉంటుంది? ఎంత టైర్డ్ అయిపోతాం. 2 అడుగులు వేసేసరికి టైర్డ్ అయిపోతాం. ఇక్కడ మీ పర్సనల్ సిచ్యువేషన్ కూడా అంతే. మీ యొక్క మెమరీస్ అనే బ్యాగ్ని క్యారీ చేసుకుంటూ ఏ పని చేసినా, ఏ లైఫ్ ఎటు లీడ్ చేసినా అది అలా వెళ్తూనే ఉంటుంది. ఒక్కొక్క అడుగు వేయాలంటే తనకి అంత కష్టంగా ఉంటుంది, అంత టైర్డ్ అయిపోతున్నారు. అందుకే మెంటల్లీ ఎందుకు అంత హారిబుల్ సిచ్యువేషన్లో సిక్ అయిపోయి ఉన్నారు అంటే ఇదే రీజన్. ఓకే, మీ కేరు, మీతో మాట్లాడిన మాటలు, మీ ఎఫెక్షను, మీ ప్రెజెన్స్, ఇవి వాళ్ళ సబ్కాన్షియస్లో మళ్ళీ వస్తున్నాయి. ఇది ఫర్గెట్ చేసిన ఎనర్జీ, పర్సన్ ఎనర్జీ కాదు, ఇది రిమెంబర్ చేస్తున్న వ్యక్తి ఎనర్జీ అన్నమాట నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఫైనల్ కార్డ్ సెట్ చూడండి. 9 of Swords. ఈ రీడింగ్లో మోస్ట్ ఎమోషనల్ కార్డ్ అంటే ఇదే. ఇది గిల్ట్, రిగ్రెట్, ఓవర్ థింకింగ్, స్లీప్లెస్ థాట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇక్కడ యూనివర్స్ రివీల్ చేస్తున్న విషయం ఏమిటి అంటే మీ పర్సన్ కొన్నిసార్లు తన ఓన్ డెసిషన్స్ గురించి మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్నారు. బయటికి నవ్వుతున్నారు, లోపల చాలా అన్ఆన్సర్డ్ ఎమోషన్స్ని ఏవైతున్నాయో అవి క్యారీ చేస్తూ వాళ్ళే గుణపాలతో గుచ్చేసుకుంటున్నారు. అంత ఘోరంగా ఉంది వారి సిచ్యువేషన్, అంత ఘోరంగా. సో ఓవరాల్గా ఈరోజు కార్డ్స్ ఒక విషయం చాలా స్ట్రాంగ్లీ చెప్తున్నాయి. మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి కంప్లీట్లీ ఇండిఫరెంట్గా లేరు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు గతాన్ని రివ్యూ చేస్తున్నారు.
మీ విలువని మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన లవ్ ఎంత జెన్యూన్గా ఉందో రియలైజ్ అవుతున్నారు. ఈ రీడింగ్లో రిపీటెడ్లీ కనిపిస్తున్నది ఏంటంటే లేట్ రియలైజేషన్, ఎస్పెషల్లీ లేట్ రియలైజేషన్. మీ పర్సన్ ఇప్పుడు స్ట్రాంగ్లీ బట్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, బట్ టూ లేట్ కదా, అది ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు, కానీ ప్రతి ఒక్కరు ప్యూర్ ఇంటెన్షన్స్తో ప్రేమించరు కదా. ప్రతి ఒక్కరు కేర్ చేస్తారు, కానీ ప్రతి ఒక్కరు ఎట్లా అంటే తనని తాను కాకుండా అంత ప్యూర్గా ఒక పర్సన్ని ఫుల్ ఆఫ్ మదర్ కేరింగ్తో ఎవరు చూస్తారు? అది ప్రతి ఒక్కరు కేర్ చేయరు కదా. మీరు వాళ్ళకి ఇచ్చింది ఆర్డినరీ లవ్ కాదు. అందుకే ఇప్పుడు వాళ్ళ హార్ట్లో నేను కొన్ని విషయాల్లో తప్పు చేశాను, గట్టిగా తప్పు చేశాను అనే థాట్ రిపీటెడ్లీ వస్తుంది వాళ్ళకి. యూనివర్స్ మీకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీ విలువను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నిజమైన ప్రేమ విలువ ఆలస్యంగా తెలిసినా కూడా, మీ విలువ ఏదైతే ఉందో ఆ విలువ ఆలస్యంగా తెలిసినా కూడా, తెలిసిన తర్వాత మాత్రం మర్చిపోలేరు. ఇక్కడ అదే మనకి ఇక్కడ తెలుస్తుంది, అంతే కదా. మీ విలువ చాలా లేటుగా తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిరంతరం మీ ధ్యానమే, అదే కన్వే చేస్తున్నారు. నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు ఒకసారి చెప్తాను, చెప్పినాక నేను ఒకసారి పెండ్లం రీడింగ్ చెక్ చేయాలమ్మా. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, సో ఆ క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ కోసం. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు వచ్చేసరికి 9 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్తో టారస్ వృషభ రాశి వచ్చారు, ఏరిస్ మేష రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, ద మూన్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్. ఓకే, దీంతో పాయిసిస్ మీన రాశి, 9 ఆఫ్ స్పాట్స్ లిబ్రా తులా రాశి, లియో సింహ రాశి, హై ప్రీస్టెస్ స్కార్పియో వృశ్చిక రాశి, ఇంకా కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. ఓకే, క్యాన్సర్ కర్కాటక రాశి, ఇంకా చూస్తున్నాను ఏమన్నా మిస్ అయ్యానా అని చెప్పి. జెమిని మిథున రాశి, ఓకే. సో నాకు ఈ రాసుల వాళ్ళైతే కనిపిస్తున్నారమ్మా ఇక్కడ. సో ఈ పెండ్లం ఒకసారి చెక్ చేద్దాము. క్లారిఫికేషన్ నాకంటే నాకు కాదు, మీకోసం. ఓకే, సో ఇది నా ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. అది ఒకసారి రీకన్సిలేషన్ గురించి ఒకసారి నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఫస్ట్ క్వశ్చన్ మీద నేను కన్సిడర్ చేస్తానమ్మా. సో యూనివర్స్, ప్రస్తుతం మా వ్యూవర్స్తో మళ్ళీ కమ్యూనికేషన్, రీకన్సిలేషన్ గురించి సీరియస్లీ ఆలోచిస్తున్నారా? క్లియర్గా నాకు మీ శక్తి ద్వారా మా వ్యూవర్స్కి ఆన్సర్ ఇవ్వండి తండ్రి. ఇది వెరీ పవర్ఫుల్, మా వ్యూవర్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దయచేసి నా రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని యాక్యురేట్ ఆన్సర్ ఇవ్వండి తండ్రి. ఎటువంటి ఫాల్స్ హోప్స్ ఇవ్వకుండా దయచేసి నిజం ఏదైతే ఉందో అదే ఇవ్వండి ఈశ్వర.
ఐఎమ్ సో సారీ అమ్మా. ఐఎమ్ సో సారీ. అసలు మీ పర్సన్‌కి రీకన్సిలేషన్ గురించి థాటే లేదు ఎట్ ప్రెజెంట్. వాళ్ళన్నీ ఆలోచిస్తున్నారు గానీ, మిమ్మల్ని కలిసే ఉద్దేశం, దాని గురించి ఆలోచన అయితే లేదమ్మా. వాళ్ళు ప్రతీదీ వాళ్ళ మనసులో వాళ్ళే ఆలోచించుకుంటూ కూర్చుంటున్నారు. మీరు అలా చేశారు, ఇలా చేశారు, ఇలా నేను చేయకుండా ఉంటే బావుండేది. అంతా చేయి దాటిపోయింది అనేసి సఫర్ అయితే అవుతున్నారు కానీ, ఒక్క అడుగు ముందుకేసి మిమ్మల్ని కలిసి మాట్లాడి, ఒక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నా మీతో హ్యాపీగా ఉన్నది ఒకటే జీవితము. ఏ ఏదో మొత్తం డిస్కస్ చేసుకొని నా హ్యాపీనెస్ మొత్తం తనతోనే ఉంది కదా! ఒక అడుగు ముందుకు వేసి మొత్తం క్లియర్ చేసుకుందాము అన్న ఎనర్జీనే నాకిక్కడ కనిపించట్లేదమ్మా. ఐయామ్ సో సారీ. అసలు రీకన్సిలేషన్ అనేది నో చెప్పేసింది. ఐయామ్ సో సారీ. ఫ్యూచర్‌లో ఏమన్నా ఎనర్జీస్ షిఫ్ట్ అయితే నేను మళ్ళీ చూస్తాను. బట్ ఇప్పటికైతే నో అనే వచ్చిందమ్మా. నా సెకండ్ క్వెషన్ వచ్చేసి ఇది కూడా నాకు ఇంపార్టెంటే అనిపించింది నాకు. యూనివర్స్ ప్రస్తుతం మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మనసులో నేను వాళ్ళని కోల్పోవడం నా జీవితంలో ఒక పెద్ద తప్పు అనే భావన నిజంగానే ఉందా తండ్రి? నిజంగానే ఉందా? నాకు టారో కార్డ్స్ ద్వారా కన్వే అవుతున్న ఈ ఎనర్జీస్ నిజంగానే ఉందా ఈశ్వర? బికాజ్ అంత ఉన్నప్పుడు ఎందుకు నాకు వీళ్ళకి రీకన్సిలేషన్ కోసం ఎందుకు నో వచ్చింది తండ్రి? నిజంగానే ఉందా? చూడండి చెప్తున్నాను కదమ్మా! మిమ్మల్ని వాళ్ళు కోల్పోవడం అనేది వాళ్ళు పెద్ద తప్పు అని ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితం. అది మాత్రం 100% ఖచ్చితం. కానీ స్టెప్ బయటికి వేసి, ఒక అడుగు ముందుకు వేసి మీతో రీకన్సిలేషన్ కోసం ఆ దారిలో స్టెప్స్ వేసే ఎనర్జీ అయితే నాకిక్కడ కనిపించలేదమ్మా. ఏం మనిషి అమ్మా! ఎంత సఫర్ అన్నా తనలో అప్పుడు మిమ్మల్ని మీ 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 మీద ప్యూర్ ఇంటెన్షన్స్ లేనప్పుడు మిమ్మల్ని స్ట్రగుల్ చేసి, ఇప్పుడు ఇంత ప్యూర్ ఇంటెన్షన్స్ మీ మీద వచ్చేటట్టు యూనివర్స్ చేసినా గూడా, ఇప్పుడు గూడా మిమ్మల్ని సఫర్ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. తను సఫర్ అయితే అయ్యారు. ఒక స్టెప్ వెయ్యాలి కదా! ఇంత తను సఫర్ మిమ్మల్ని ఇంత చేసినా మీరు వెయిట్ చేస్తున్నారు కదా! అస్సలు రీకన్సిలేషనే కనిపించలేదమ్మా. కంప్లీట్ నో. ఐయామ్ సో సారీ. ఐయామ్ సో సారీ. నాకు తెలుసు మీరు చాలా లోతో నాకు తెలిసి రీడింగ్ ఇప్పుడు ఎండ్ చేస్తారని. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదమ్మా. చూద్దాం టైమింగ్స్ ఏమన్నా వస్తాయి కదా! చూద్దామని చెప్పే నేను చేశాను. సో, దట్స్ ఆల్ అమ్మా. నాకు కూడా మూడ్ ఆఫ్ అయిపోయింది. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.